విజ్ఞానం మనకు అందించిన వరం, ప్రకృతి రహస్యాలు సృష్టి అందం. అన్వేషణలో మునిగితే మనం తెలుసుకుంటాం, అణువుల గుట్టులో అద్భుతాలు దాచుకున్నాయి. గాలి నీరు మట్టి మాయ బిగ్ బ్యాంగ్ లో మొదలై గొప్ప గ్రహాలు నక్షత్రాలు విశ్వం అంతా మన స్నేహితులు. సాంకేతికతతో ముందుకు మనం చేరుకుంటాం, రోబోట్లు కంప్యూటర్లు భవిష్యత్తు మన చేతుల్లో. విజ్ఞానం మనకు అందించిన వరం, ప్రకృతి రహస్యాలు సృష్టి అందం. చాలా మంది ఏంటంటే బిగ్ బ్యాంగ్ అయిన ముందర ఏముంది లేదని అనుకుంటారు. దట్ ఈస్ ద అన్సైంటిఫిక్ క్వశ్చన్ బికాస్ టైమ్ డస్ నాట్ స్టే వితౌట్ మ్యాటర్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ టైమ్. మోషన్స్ యొక్క మార్పులు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ మ్యాటర్ ఉంది. మ్యాటర్ యొక్క భంగిమ, మ్యాటర్ యొక్క కంపోజిషన్, మ్యాటర్ యొక్క డిస్ప్లే, మ్యాటర్ యొక్క మేనిఫెస్టేషన్ లో మార్పులే టైం. ఆ మార్పులు తీవ్రత ఎక్కువ ఉంటే, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే తక్కువ టైం గ్యాప్, గ్యాప్ తక్కువ ఉంటే ఎక్కువ టైం గ్యాప్ చెప్పుకుంటాం. సో దిర్ ఇస్ నథింగ్ లైక్ దిర్ ఇస్ నో కాన్సెప్ట్ ఫర్ టైం అదర్ దాన్ మ్యాటర్. బట్ మ్యాటర్ ఇట్సెల్ఫ్ హ్యాస్ బీన్ ఆల్టర్నేటెడ్ ఓన్లీ త్రూ బిగ్ బ్యాంగ్. కాబట్టి మ్యాథ్ ముందర పుట్టకుండా టైం లేదు కాబట్టి అంత ముందు వెనకాలే టైం కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ అర్థం లేదు ఆలోచించుకోవాలి. టైం హ్యాస్ ఆల్సో కమ్ అవుట్ along with the babies who are babies also. Baby పుట్టకముందు బేబీ వచ్చిందండి, మగ బేబీ వచ్చింది, బేబీ కాడు ఈ బేబీ తల కాడు ఇప్పుడండి, బేబీ చెవి ఇప్పుడు వచ్చిందండి అంటారండి. బేబీ చెవి బేబీ పొట్ట ఎప్పుడు వచ్చిందండి అంటే బేబీ పొట్ట parts of baby are come up together as a fetus, as a baby, some kind of change to baby. That's it. Same time, matter, space, everything have come up only to Big Bang. So there's nothing, there's no meaning to ask the question, what was there before Big Bang? So it's just standard. Time, you started here 0 time, ఇప్పుడు 10,000 కొడతారు. అంటే ఇంత పెద్ద టైం కూడా ఇవ్వడం, able to count the very not experiment. There's a proof of the experiment. Means are there about the universe, alpha universe. Acids ఉంది, స్టడీ స్పీడ్ ఉంది, బిగ్ బ్యాంగ్ ఉంది, మల్టీవర్స్ అంటే చాలా చాలా విషయాలు ఇలా ఉంటాయి. అంతే కాదు, రాండర్గా పోతుంది, ఎక్కడిగా ఉన్నాయి. బట్ బిగ్ బ్యాంగ్ ఇవి ఫౌండ్ మోర్ ఎక్స్పెక్ట్. వాళ్ళ రూపల్స్ ఇండియాస్ వాళ్ళు పెద్ద ప్రయోగం పెట్టుకుని బ్రహ్మాండంగా యూనివర్సల్ స్పేస్ గురించి తెలుస్తుంది. అలాగే మనం క్రియేటివిటీ గురాలజీ స్పేస్ తెలుసు, ఈ స్పేస్ తెలుసు, బయాలజికల్ స్పేస్ తెలుసు, ఆటోనాట్ స్పేస్ తెలుసు. స్పేస్ అంటే ఎంత ఉంటున్నాడు, ఒక గెలాక్టిక్ స్పేస్ నుంచి అటామిక్ స్కేల్ వరకు కూడా స్పేస్ గురించి ఐడియా ఉంది. మార్స్ గురించి చెప్పాను నేను, యూనివర్స్ గురించి తెలుసు, అలాగే పార్క్ గురించి తెలుసు. అలాగే ఒక స్పేస్లో స్పేస్ ఇంకా కరువుడ్ అయింది, ఆ కరువుడ్ స్పేస్ లోనే ఈ యొక్క మార్క్స్ అంతా కూడా గ్రూపులు ఉన్నాయి, ఒక గొట్టంలాగా ఉన్నాయి. ఆల్ మ్యాథ్స్ పార్టికల్స్ కొట్టలా మన మిర్చి బజ్జీలు పెట్టినట్టుగా మనంతా కూడా ఒక్కొక్కరు ఒక మిర్చి బజ్జీ. నా చుట్టూతా ఒక గ్రావిటేషనల్ నెట్వర్క్ ఉంటుందన్నట్టు. నా చుట్టూతా ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ఏంటంటే గ్రావిటేషనల్ వేవ్స్, గ్రావిటేషనల్ మ్యాట్రిక్స్ మీ దగ్గర ఉంది, దాని దగ్గర ఉంది, దీని దగ్గర ఉంది. సో ఎంత బాగా ముంచుకుంది ఆ గ్రావిటేషనల్ ఫ్రేము, దాన్ని బట్టి దీని యొక్క మాసు ఆధారపడుతుంది. ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత బాగా ముంచుకుంటుంది, తక్కువ మాసు తక్కువ ముంచుకుంటుంది అనేది ఆయన చెప్పినట్టు థియరీ ఉంది. ఎందుకంటే స్పేస్ గురించినటువంటి అండర్స్టాండింగ్ అంత డీప్ బికాస్ ఆఫ్ సైన్స్. అలాగే ఇది నిజంగానే గ్రావిటేషన్లో ఒక విధం ఉంది, గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, వేవ్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ అక్కడ ఎట్లా ఉంటాయి అంటే పీపుల్ హావ్ డిస్కవర్డ్, దే హావ్ ప్రూవన్ బై సైన్స్ దట్ రియల్లీ దేర్ ఆర్ గ్రావిటేషనల్ వేవ్స్. ఎక్కడో కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిల బ్లాక్ హోల్స్ ఢీకొంటే ఆ ఢీకున్న తాకిడికి చలనం వచ్చి కంపనాలు వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ 2 చేతులు పెట్టి కూర్చోండి, ఆల్ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు లిసన్ బై బికాజ్ దిస్ పర్టిక్యులర్ సౌండ్ ఈజ్ మేకింగ్ లాంగిట్యూడినల్ వేవ్స్
year. Waves are propagate and reaching over the years. And we are able to listen that. Similarly, hundreds of parsecs are ridings away, two black holes have crashed, have collided. అలా కులీడ్ అయితే అవి వచ్చిన చప్పట్లో వచ్చినట్టుగా కంపనాలు వస్తే ఆ కంపనాలు మొత్తం విశ్వంతో వ్యాపించాయి. ఎక్కడో మన భూమి కూడా వ్యాపించాయి. భూమి కూడా అప్పుడు భూమి పెద్దండి, ఎంత పెద్ద భూమి 6 పక్కన 1024 సున్నాలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని కిలోగ్రాముల బరువు భూమి అంత పెద్ద దట్టంగా ఉంది. అది కూడా ఊగింది. ఎంత ఊగింది? ఓన్లీ 1.4 సెంటీమీటర్. దాని రేడియస్ ఎక్కడ 1 సెంటీమీటర్ అటు చూస్తే రూమ్ కరెక్ట్. ఏమన్నా నాకు అర్థంగా ఉదాహరణ నేను మాస్ కన్వర్షన్ నుంచి ఎనర్జీ రివర్స్ ఎనర్జీ కన్వర్ట్ కలిపితే ఆ లైట్ నార్మల్ రిజల్ట్ పాజిటివ్ అంటే ఎక్కడ పాజిటివ్ ఎలక్ట్రాన్ కనిపించాలి. ఈ రెండింటి యొక్క మాస్ పాజిటివ్ మాస్ ప్లస్ ఎలక్ట్రాన్ మాస్ పుట్టుగా ఈక్వల్ టు హెచ్ని వాల్యూలో నార్మల్ రేడియేషన్ అంటే దిస్ ఇస్ వెయివ్ ప్రొడక్షన్ రెండు కాబట్టి ప్రొడక్షన్. మీకు ఇది ఎలక్ట్రాన్ పాజిటివ్ ఎక్కడ మీకు ప్రూఫ్ నాకేం కాంపగా లేదు. మీకు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందండి, రేడియేషన్ ఉంటుంది దగ్గర తర్వాత క్లౌడ్ ఛాంబర్ ఉంటుంది. ఆ క్లౌడ్ ఛాంబర్లోకి రేడియేషన్ అంటే కాదు కానీ పార్టికల్స్ వెళ్ళాలనుకుంటాం. ఆ క్లౌడ్ అనేది ఏంటంటే చిన్న